సిద్ధం బడ్జెట్ 50 కోట్లు. సభలకి జనం వచ్చారా, రప్పించారా? అంటే ఈ రోజుల్లో ఏ పార్టీల సభలకైనా సరే ఆ పార్టీ సభలకి జనాన్ని తరలించుకోవడం అనేటువంటిది అలవాటుగా ఆనవాయితీగా మారింది. ఒక్క పార్టీ యంత్రాంగం కొంతవరకు మాత్రం ఉత్సాహంగా వస్తున్నారు, మిగిలినటువంటి వాళ్ళు తరలిస్తున్నారు. కానీ ఇప్పుడు మనం సిద్ధం సభను చూసినట్లయితే సిద్ధం సభలో ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే, నిన్న మనం రాప్తాడు సభ చూస్తే అనంతపురం జిల్లాలో 3 లక్షల మంది వరకు వచ్చారనేటువంటిది అంచనా. దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు వచ్చారు. మరి 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది జనం వచ్చారంటే ఖచ్చితంగా సిద్ధం సభ సక్సెస్. కానీ ఆ సక్సెస్లో వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ప్రమేయం ఎంత? సభ సక్సెస్ జగన్మోహన్ రెడ్డి గారిదే, వైఎస్ఆర్సీపీ పార్టీదే. కానీ ఆ సభలో పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎంత, పార్టీకి సంబంధించినటువంటి భాగస్వామ్యం ఎంత? పార్టీ అంటే ఎవరు? గ్రామస్థాయి నాయకత్వం, మండల స్థాయి నాయకత్వం, నియోజకవర్గ స్థాయి నాయకత్వం, వీళ్ళందరి భాగస్వామ్యం ఎంత? ఎందుకు అంటే రేపు ఓట్లు వేయించాల్సినటువంటిది వీరి భాగస్వామ్యం ఎంత అంటే అతి స్వల్పమైనటువంటి, అతి తక్కువ భాగస్వామ్యం వీళ్ళది. మరి ఎక్కువ భాగస్వామ్యం ఎవరిది అని అంటే ఐపాక్ టీము అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వారి ఆదేశానుసారం మొత్తం పార్టీ కార్యక్రమ నిర్వహణ బాధ్యత మొత్తాన్ని కూడా ఐపాక్ టీము నిర్వహణ చేస్తూ ఉంది. అదేవిధంగా ఐపాక్ టీము, వాలంటీర్సు, డ్వాక్రా మహిళలు ప్రధానంగా వీరు ఈ మొత్తము గ్యాదరింగ్ అంతా కూడా చేస్తున్నారు. ఒక్క రాప్తాడు అనంతపురంలో జరిగినటువంటి ఒక సిద్ధం సభలో 3 లక్షల మంది ఎలా వచ్చారు అని అంటే అది 52 నియోజకవర్గాలు, రాయలసీమలో ఉన్నటువంటి 52 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని, డ్వాక్రా మహిళలని, వాలంటీర్లని, అంగన్వాడీలని తరలిస్తే అంతమంది ఆ సభకి అటెండ్ అయినట్టుగా మనం భావించడం కాదు, జరిగినటువంటి అంశం. ఎందుకనంటే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే 52 నియోజకవర్గాల నుంచి వచ్చినట్టు జనం అంటే అనంతపురంలో ముఖ్యంగా ఎక్కువ మందిని గ్యాదరింగ్ చేశారు. అనంతపురం నుంచి 1,50,000 వరకు, అనంతపురం నుంచి 1,50,000 నుంచి మిగిలినటువంటి నియోజకవర్గాల నుంచి, దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి 30,000, 20,000, 10,000, దూరంగా ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి 5,000, 2,000 మందిని గ్యాదర్ చేయటం ద్వారా అంత పబ్లిక్ని వాళ్ళు గ్యాదర్ చేశారు. అయితే సిద్ధం సభ సక్సెస్, జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అంతవరకే. దానిని ఆ సభని ప్రజల్లోకి, పార్టీ క్యాడర్లోకి ఎంతవరకు అన్వయించుకున్నారు, ఎంతవరకు వాళ్ళ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అని అంటే చాలా తక్కువ భాగస్వామ్యంతో ఏర్పడింది. దీన్ని మనం ఒక పాయింట్లో చూడాలని అంటే రేపు ఓట్లు వేయించాల్సింది ఎవరు? పార్టీ లీడర్సు. మొన్న గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి కారణం ఎవరు? పాదయాత్ర సక్సెస్ కావటానికి కారణం ఎవరైతే పార్టీ క్యాడరు. కానీ ఇక్కడ పార్టీ క్యాడర్ యొక్క భాగస్వామ్యం చాలా తగ్గిపోయింది. ఐపాక్ అంటే జనరల్గా మనం ఎప్పుడైనా పార్టీ ప్రోగ్రాము సక్సెస్ అయిన తర్వాత ఎవరు తీసుకుంటారు ఫోటోలు? అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకత్వం గ్రూప్ ఫొటోస్ తీసుకుంటారు. కానీ ఇక్కడ మనం చూస్తే అక్కడ ఐపాక్ టీం సభ్యులందరూ కూడా వాళ్ళందరూ ఆ సభ సక్సెస్ని, ఆ ఈవెంట్ని సక్సెస్ చేయడంలో వాళ్ళందరూ సక్సెస్ఫుల్గా నిర్వహించామని చెప్పి వాళ్ళందరూ ఫోటోలు తీసుకున్నారు. అదే వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్. అంటే వాళ్ళ వర్క్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా చేశారు. ఐపాక్ టీము వాళ్ళు ఆ ప్రోగ్రామ్ని లేదా ఆ సిద్ధం సభ సక్సెస్ కావడానికి వాళ్ళ వ్యూహాన్ని వాళ్ళు రచించారు. ఆ వ్యూహంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అది సక్సెసే, సిద్ధం సభ సక్సెసే. కానీ అక్కడ పార్టీ భాగస్వామ్యం వచ్చేటప్పటికి చాలా తక్కువ భాగస్వామ్యం ఏర్పడింది. ఇప్పుడు 52 నియోజకవర్గాల నుంచి దాదాపు 50,000 మంది వాలంటీర్స్, కనీసం 40,000 మంది వాలంటీర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, దాంట్లో వచ్చారు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకి లాస్ట్ టైం పేమెంట్ పడాల్సింది ఇప్పుడు ఈ సభకు వస్తే పడిద్ది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కొంత వచ్చారు. ఎవరికైతే సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారో వాళ్ళని కొంతమంది ఇన్వాల్వ్ చేశారు. రావాల్సినటువంటి వాళ్ళ భవిష్యత్తులో మీకు అవి వస్తాయి కాబట్టి మీరు రాండి అని వాళ్ళని ఇన్వాల్వ్ చేశారు. అదేవిధంగా ఇట్లా ఎక్కువ మందిని
ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళని ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేశారు. పార్టీ కేడర్, అసలు పార్టీలో పాదయాత్రలో పాల్గొన్నటువంటి కేడర్, పార్టీలో గతంలో పోలింగ్ బూత్లు ఏజెంట్ల దగ్గర కర్రబట్టుకొని నిలబడి గెలిపించినటువంటి కేడర్, వాళ్ళు ఎంతవరకు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అంటే అతి స్వల్పం. అక్కడే సిద్ధం సభ సక్సెస్సు, కానీ సిద్ధం సభ ఫెయిల్యూరు. సిద్ధం సభ సక్సెస్సు, వైఎస్ఆర్సీపీ ఫెయిల్యూరు. ఇది అక్కడ అంటే నిన్న సిద్ధం సభ అంటే దీనికి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 50 crores. 50 కోట్ల రూపాయల్లో 10 కోట్ల రూపాయలు బస్సులకు ఖర్చు పెట్టారు. అంటే 3000 బస్సులకి ఖర్చు పెట్టారు. 10 కోట్లు ఇస్తూ ఉంటారు గవర్నమెంట్ నుంచి, కానీ అది ఇచ్చేది లేదని వేరే విషయం. సరే 10 కోట్ల రూపాయలు. ఇక మిగిలినటువంటి 40 కోట్లలో దాదాపు 1000 రూపాయలు అంటే వాళ్ళకి బస్సు ఎక్కేటప్పటికే లెక్కర్ కావచ్చు, బిర్యానీ కావచ్చు, లేక ఫుడ్ ఎమ్యూనిటీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది ఒక 40 కోట్ల వరకు. ఇక సభా ప్రాంగణం దగ్గర డయాస్ వేయటం అయితేనే ఇవన్నీ కలిపి ఒక 40 కోట్లు అంటే 50 కోట్ల రూపాయలు. 50 కోట్ల రూపాయలు ఒక సభకి, సిద్ధం సభకి ఖర్చు పెట్టారు. ఇప్పటి వరకు 3 సిద్ధం సభలు అయినాయి. 150 కోట్ల రూపాయల పైన ఖర్చు అయింది. ఇంకొక సభ జరగబోతుంది, దానికి ఇంకొక 50 కోట్లు అంటే 200 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వబోతుంది. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఎవరైనా మరి ఆ గ్రాండ్నెస్ వచ్చింది కదా, ఆ సభని సక్సెస్ఫుల్గా తీసుకువెళ్ళొచ్చు కదా. అయితే దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు ఇచ్చినటువంటి మెసేజ్ కామన్ పబ్లిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి సభలకి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో బలంగా ఉంది అనేటువంటి ఒక ఇండికేషన్ని, ఒక పబ్లిక్ మూడ్ని క్రియేట్ చేయగలుగుతున్నారు. ఎవరైనా వాళ్ళ పార్టీ, వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి, ఐపాక్ టీం వ్యూహాలు ఐపాక్కి ఉంటాయి. వారు ఫైనల్గా ఏంటంటే, ఈ జనము ఇంత పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు, ఈ తరలి వస్తున్నటువంటిదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని తరలి వస్తున్నారు అంటే పబ్లిక్లో పాజిటివ్ మూడ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయటానిలో ఈ సిద్ధం సభలో సక్సెస్ఫుల్గా పనికొస్తున్నాయి. కానీ పార్టీ పరంగా చూసినప్పుడు పార్టీలో అసలు మా భాగస్వామ్యం ఏంటి, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధం సభలో కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ పని, ప్రభుత్వ పరిపాలనా యంత్ర వ్యవస్థలో మా బాధ్యత ఏంది అని వారు పార్టీ కేడర్ మొత్తం దూరంగా ఉంది. సింపుల్ పాయింట్, ఎవరైతే సర్పంచులు, అసలు గ్రామాలలో ఉండేటువంటి సర్పంచులు 52 నియోజకవర్గాలలో కూడా 100కి 90% మంది, 100కి 90% పంచాయతీలు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచినాయి. వారు అసలు ఎంతమంది వచ్చారు, వారి భాగస్వామ్యం ఎంత ఉంది, వారు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనేటువంటిది ఒక లెక్క తీస్తే సరిపోతుంది. ఎందుకంటే వారికి పంచాయతీ సర్పంచులుగా గెలిచేవు, కానీ మాకెక్కడా కూడా పవర్ లేకుండా పోయింది, మేము ఎక్కడ ఒక్క పని కూడా చేయలేకపోతున్నాం అనేటువంటి భావనతో వాళ్ళ ఇన్వాల్వ్మెంటు తక్కువగానే ఉంది. ఇక ఎవరైతే పార్టీ క్యాడర్, ఎవరైతే పాదయాత్రలో పాల్గొన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ గతంలో గెలుపులో ఎవరైతే క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వారు, ఎవరైతే గతంలో డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ కోసం నిలబడినటువంటి వారు ఇప్పటికే మనకి చాలా నష్టం జరిగిందనేటువంటి భావంతో వారు సైలెంట్గా ఉన్నారు. ఎవరైతే వర్క్స్ చేశారో ఈ 4-5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ప్రభుత్వం వచ్చింది, వర్కులు చేస్తే మన డబ్బులు మిగులుతారనే ఉద్దేశంతో వర్కులు చేశారో వాళ్ళు అన్హ్యాపీ. అంటే ఈ రకంగా పదవులు ఆశించినటువంటి వారు అన్హ్యాపీ. ఈ రకంగా చాలా గ్యాప్ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి, పార్టీ క్యాడర్కి మధ్య చాలా బిగ్ గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ ఇప్పుడు పోడ్చాలన్నా కూడా పోడ్చలేదు. అందుకనే ఐపాక్ టీము పూర్తిగా ఆ కంట్రోల్ సిస్టమ్ని వాళ్ళ దగ్గర తీసుకొని వాలంటీర్స్ త్రూ ఈ వ్యవస్థ మొత్తాన్ని నడిపించారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు గమనిస్తే, నా సైన్యం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, మీరు గతంలో ఎలా గెలిపించారో ఇప్పుడు కూడా నన్ను అలాగే గెలిపించండి,
పార్టీ నాయకత్వం ఎవరైతే ఉండాలో ప్రతి పార్టీ నాయకుడు, ప్రతి గ్రామ నాయకుడు, మండల నాయకుడు, నియోజకవర్గ నాయకుడు మీరందరూ కూడా మన సిద్ధాంతాలని, మన ఆలోచనల్ని, మనం చేసినటువంటి అభివృద్ధిని తీసుకెళ్ళాలని చెప్పట్లా. వాలంటీర్లు నా సైన్యం, వాలంటీర్లు మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి, నన్ను గెలిపించండి అంటున్నారు. అంటే పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ క్యాడర్ని డ్రాప్ చేసేసారు. ఒకసారి బయట ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన బయటలోనే వారు స్పష్టంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి దానికంటే కూడా వాలంటీర్లు నా సైన్యం అని చెప్పని మీరు ఇచ్చేయండి అంటున్నారు. అంటే పార్టీ క్యాడర్గా ఓట్లు వేయించేటువంటి బాధ్యతను వాళ్ళకి పెడుతున్నాడు, పార్టీ క్యాడర్కి పెట్టడం లేదు. ఒకసారి బయట జగన్మోహన్ రెడ్డి గారు బయట